నేను చాలా కొత్తగా కనిపిస్తున్నా, కానీ చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 41 సంవత్సరాలు పిల్లల డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా రాష్ట్రపతి అవార్డు పొందిన వాడిని. ఆ మాట ముందెందుకు చెప్తున్నంటే, ధోతి గీత కట్టుకొచ్చిందేమో రైతుకి కట్టుకోగలని చెప్పేసి ముందుగానే నేను డాక్టర్ అని చెప్పుకుంటున్నాను. మరి ఆ రకంగా ఈరోజు చిన్న మడూరుకి రావడానికి కారణం మరి అనంతపురం ప్రవీణ్ ప్రేమ పుణ్య దంపతులు. మరి ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, మీ అందరితో మాట్లాడడానికి అవకాశం తీసుకొని మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి, దయచేసి ఒక 10 నిమిషాలు పిల్లలందరూ టీచర్స్ ఎవరున్నా కూడా, ఇది ఉపాధ్యాయులు పెట్టిన భిక్ష. అందుకనే పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకొని ఎదగాలనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, వాళ్ళ మార్గదర్శకంలో పెరిగిన మేము ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం అని చెప్పే ప్రయత్నం. ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు మరి ప్రేమ మరి ఇద్దరికి ఈరోజు పదవి విరమణ ఉన్నదని తెలిస్తే నా చాలా కార్యక్రమాలు పక్కకు పెట్టేసి మరి ప్రవీణ్ కుమార్ మీద ఉన్న అభిమానం, ప్రేమ, మేమందరం కూడా మరి తాటికొండ గ్రామానికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ బంధుమిత్రులు అందరు చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, స్నేహితులు చాలామంది వచ్చారు, కొలీగ్స్ కూడా వచ్చారు. అందరికీ మరి ఒకందుకు ప్రవీణ్ కుమార్ పదవి విరమణ అంటే ఒక రకంగా ఈ స్కూల్ పిల్లలకు బాధ, వారికి కూడా తెల్లారు రేపటి నుంచి వెళ్ళి ఎట్లా టైం పాస్ అవుతుందో మరి ప్రవీణ్ కుమార్కు అదొక బాధ. ఓన్లీ కొంత పదవి విరమణ అనేది తప్పదు జీవితంలో. సో కాబట్టి ఈరోజు పదవి విరమణ చేస్తున్న ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యేకి పేరు రాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, తెలంగాణ జెండా పట్టుకొని భవిష్యత్తు ఉంటుందో చూడని చెప్పేసి ఒకసారి అడ్వైజ్. వద్దారెడ్డి సార్ మాకు 10th క్లాస్లో ఒక ఫ్రెండ్ లాగా మా ఏ రకంగా జీవితంలో ఎదగాలనే అనేక విద్యలు చెప్పిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ కోసం రాజీనామా చేయమన్నాడో, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మా సారు కోరిక నెరవేరాలని చెప్పేసి 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఎమ్మెల్యే పదవికి తృణాపాయంగా రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నా. ఆ జెండా పట్టుకోవడం వల్ల కేసీఆర్ చేయబట్టుకుని తెలంగాణ మొత్తం తిరిగే అవకాశం వచ్చింది. ఆ రకంగా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య భూమిక, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగడం వల్లనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి ఏంటంటే అది వద్దారెడ్డి సార్ పుణ్యం అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. నల్గొండ పెన్తండ, ఇక్కడెక్కడ అది మన సూర్యాపేట దగ్గర పెన్పాడ్ అనే ఒక గ్రామం నుండి, చిన్న గ్రామం నుండి మరి పవిత్ర అనే ఒక టీచరు ఈరోజు 45 మంది అవార్డులు వస్తే తెలంగాణ మొత్తం నుంచి వెళ్ళి ఒక్కరికి మాత్రమే అవార్డు రావడం జరిగింది. సో కారణం ఏంటి, ఆమె జువాలజీ సబ్జెక్ట్ చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, టీచర్ షుడ్ హ్యావ్ హ్యూమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఉపాధ్యాయులకి తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి, గురువు బాధ్యత ఉండాలి, అదేవిధంగా వారికి ప్రోత్సహించే ఒక ప్రోత్సాహకుడిగా ఉండాలా, విద్యార్థుల దిశ నిర్దేశించే గొప్ప అవకాశం తీసుకోవాలి, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా మరి దేశానికి ఉపయోగపడే పౌరులు తయారవుతారు, తల్లిదండ్రులకు ఉపయోగపడే కొడుకులు అవుతారు, బిడ్డలు అవుతారు అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉంటుంది. సో ఉపాధ్యాయులకి మనం ఏదో ఉట్టుట్టి మాటలే అనుకుంటున్నట్టు మనం చెప్పినా కూడా కొందరు విద్యార్థులు చాలా గొప్పగా మరి ఆచార్య దేవో భవ, గురువు దేవుడితో సమానం అని చెప్పేసి ఎవరైతే గురువులను పిల్లలు గౌరవిస్తారో వారిని ఎక్కువగా ఉపాధ్యాయులు ప్రేమిస్తారు. ఉదాహరణకి ద్రోణాచార్యుడు గురువు, అర్జునుడు ప్రియ శిష్యుడు. చాలా విషయాలు మొత్తం కూడా అర్జునుడు చెప్పేసి సవ్యచాచిగా తయారు చేయడం జరిగింది.
అంటే విద్యార్థిని గొప్పగా తీర్చిదిద్దాలంటే గురువులో ఉన్న మొత్తము రంగరించి మరి అక్కడ పోయాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు 10వ తరగతి ఒక విద్యార్థి మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిందంటే ఆ టీచరు ఎవరు కనబడదు. మ్యాథమెటిక్స్లో స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే టీచర్ అందరు కనబడుతూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఒక ఆటలో, కబడ్డీలో, వాలీబాల్లో ఈ స్కూల్కి ప్రైజ్ వచ్చింది ఒక విద్యార్థి ద్వారా వచ్చిందంటే ఆ పీటీ సార్ ఎంతో సంతోషపడతారు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి వాళ్ళను దేశానికి ఉపయోగపడే పౌరులుగా చేసే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. ప్రేమతోటి ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ను పొద్దున సర్దిగట్టి 6-7 గంటలకే రెడీ అయి పంపిస్తే మళ్ళీ సాయంత్రం 6-7 గంటలు మొత్తం కూడా పిల్లలతో ఉండే పరిస్థితి ఉండే. సో ఎందుకంటే ఎక్కడో స్కూళ్ళల్లో, ఊర్లలో, పల్లెటూరుకు వచ్చి మరి చదువు చెప్పి మళ్ళీ లేదా ఆటలు ఆడించి మళ్ళీ పోవాలి. కాబట్టి ఆ రకంగా ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాల విద్యార్థులతో ఉండి వారికి విద్యాబుద్ధులు నేర్పడం, క్రీడలకు సంబంధించిన నైపుణ్యాన్ని నేర్పడానికి వారి పూర్తి సేవ మరి ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో ఉపాధ్యాయులు ఉండేది చాలా తక్కువ. సో కాబట్టి అయినప్పటికీ కూడా మరి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా గొప్పగా ఎదుగుతున్న ఈ సందర్భం. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నంటే ఇది ఉపాధ్యాయులు పెట్టిన భిక్ష. ఎందుకనంటే 1969 నుండి 71 తెలంగాణ ఉద్యమము, తొలి ఉద్యమము జరిగే క్రమంలో మరి నేను 5వ తరగతి చదువుతున్నాను. 5వ తరగతి 6వ తరగతి నేను చదవలేదు. ఐ వాజ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. నేను చదువు మధ్యలో ఆపేసి పశువుల కాపరిగా ఊర్లో మరి ఊరు పశువులను కాస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఇంద్రాసేనారెడ్డి సార్ అనే ఒక సార్ గొప్పగా మరి మన ఊరు మనబడి లేదా బడిబాట కార్యక్రమం లాంటి కార్యక్రమంలో ఎక్కడో అడవిలో పొలాల దగ్గర మరి గొడ్లు కాస్తా ఉన్నప్పుడు సార్ వచ్చి నన్ను మళ్ళీ తీసుకుపోయి ఫిబ్రవరిగా ఇంకా 2 నెలలు అయితే 6వ తరగతి కూడా అయిపోతాయి. 5వ తరగతి చదవలేదు. 6వ తరగతి చివరిలో మళ్ళీ నన్ను తీసుకుపోయి సారు మళ్ళీ పూర్వ విద్యార్థి అక్కడ మరి పశువుల కాపరిగా ఉన్న నన్ను, డ్రాప్ అవుట్ స్టూడెంట్గా ఉన్న నన్ను ఒక టీచరు శ్రద్ధ తీసుకొని, ఇంద్రాసేనారెడ్డి సార్ అనే టీచరు శ్రద్ధ తీసుకొని నన్ను మళ్ళీ బల్లో చేర్పించడం జరిగింది. ఆ రకంగా మరి బాల కార్మికుడుగా తప్పించుకున్నాను, బాల్య వివాహాన్ని తప్పించుకున్నాను, కాన్సిగ్యునస్ మ్యారేజ్ అంటే మేనరికపు సంబంధం పెళ్లిని తప్పించుకున్నాను. మళ్ళీ 6వ తరగతి 2 నెలలు మాత్రమే చదివి అక్కడ నుండి ఎప్పుడు కూడా వెనుక చూడకుండా మరి ఉపాధ్యాయుల సహకారంతో, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే హై స్కూల్లో ఏ టీచర్లు అయితే ఉంటారో, ప్రైమరీ స్కూల్లో ఏ టీచర్లు ఉంటారో జీవితకాలం వాళ్ళే గుర్తుంచుకుంటారు. ఇంటర్లో ఎవరు చెప్పిల్లో తెలియదు, పీజీలో ఎవరు చెప్పిళ్ళు టీచర్లు ఉండరు, ఏ రకంగా కూడా ఉండదు. మొక్కై వంగనిది రాణాయి వంగున అంటారు. అందుకనే చిన్నప్పుడు ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మంచి మార్గంలో నడిపించిన వాళ్ళు ఉంటారో ఆ టీచర్లు జీవితంలో ఆ టీచర్లను మర్చిపోలేదు. కానీ నాలాగా ఎదిగిన వాళ్ళు కానీ జీవితంలో వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతే అట్లా నేను డ్రాప్ అవుట్గా ఉన్న విద్యార్థిని, బాల కార్మికుడిగా ఉన్న నన్ను మళ్ళీ బల్లో చేర్పించి చదివిపించింది ఇంద్రసేనారెడ్డి సార్. 6వ తరగతి నుండి మళ్ళీ ఎప్పుడు కూడా వెనకాళ్ళే అనేక బీదరికము, అనేక కష్టాలున్నా కూడా కష్టపడి చదివి ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్, పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్, వరంగల్ జిల్లా మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని 2 సార్లు వదిలిపెట్టేసి ఉత్తర తెలంగాణ మొత్తంలో ఒక పెద్ద పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి రోజు 200-250 మంది పిల్లల్ని 24 గంటలు చూసే క్రమం. సో మరి ప్రవీణ్ కుమార్కి సంబంధించిన పిల్లలు కూడా ప్రేమ పాపం ఈయన ఎక్కడ ఉద్యోగం చేస్తానికి బతుకుదేరు కోసం అయినా పోతే ఆ పిల్లలను తీసుకొని ఎప్పుడు నా దగ్గరికి వచ్చేది. వాళ్ళ పిల్లలు మొత్తం కూడా నా చేతిలో పెరిగి వాళ్ళ ప్రయోజకులు అయిన్లు. సో ఆ రకంగా మరి వారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ నాకు సన్నిహితంగా చాలా దగ్గరలో ఉంటాడు. ఆ రకంగా నేను డాక్టర్గా, పిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో అవార్డు పొందిన తర్వాత రాజకీయాలకు వెళ్ళి 1997లో రాజకీయాలకు పోయిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమం వస్తే మళ్ళీ ఇది కూడా తెలంగాణ ఉద్యమం వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, మరి ఎక్కడ కూడా తిరగనియని పరిస్థితి ఉంటే మరి అప్పుడు వరదారెడ్డి సార్
వర్ధారెడ్డి సార్ మొన్ననే జస్ట్ ఒక 15 రోజుల కింద చనిపోయాడు. వంగలపల్లి వర్ధారెడ్డి సార్ మాకు సోషల్ స్టడీస్ తర్వాతనేమో ఈ తర్వాత పీటీ కూడా పనిచేసేవాడు. ఇందిరాసేన రెడ్డి సార్ ఈ వాజ్ మై క్లాస్మేట్. ఇందిరాసేన రెడ్డి సార్ మా క్లాస్మేట్ కాబట్టి బాధ్యతాయుతంగా డిసిప్లిన్ ఉండేది. తర్వాత చదువు కూడా గొప్ప చెప్పేది. ఆబ్సెంటీస్ని అవాయిడ్ చేస్తానికి ఆ కార్యక్రమం. ఎప్పుడైతే వర్ధారెడ్డి సార్ వారు ఇచ్చిన సలహా ఏంటంటే రాజయ్య